అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ వరదలతో పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా సమాచార వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. అలాగే ఆకస్మిక వరదలతో ఇప్పటి వరకు సుమారు 24 మంది చనిపోయినట్లు సమాచారం. దీంతో టెక్సాస్లోని చాలా కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కేవలం 46 నిమిషాల్లోనే గ్వాడలుపే నది 26 అడుగుల మేర ప్రవహించింది. ఇది విధ్వంసకరమైన వరదని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ తెలిపారు. ఈ వరదలతో రాష్ట్రంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టెక్సాస్ వరదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కెర్వెల్లి పట్టణ శివార్లో ఉన్న క్యాంప్కు 750 మంది అమ్మాయిలు హాజరవగా గ్వాడలుపే నది ఉప్పొంగి ప్రవహించడంతో అనేక మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వరదల్లో కొట్టుకుపోతూ సాయం కోసం పిల్లలు అరుస్తున్నా ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఒక రిక్రియేషనల్ పార్కును వరద నీరు ముంచెత్తింది. అక్కడ ఉన్న పిల్లలు వరద నీటిలో చిక్కుపోయి కొట్టుకుపోయారని మరో ప్రత్యక్ష సాక్షి బోల్టన్ తెలిపారు. గల్లంతైన 25 మంది కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఆకస్మిక వరదలతో చాలా విధ్వంసం జరిగిందని, చెట్లపైన చిక్కుపోయిన వారిని హెలికాప్టర్లలో వచ్చి సహాయక సిబ్బంది రక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.